నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. జనరల్ గా పిల్లలు తప్పు చేస్తే, స్టూడెంట్స్ తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ ఇక్కడ పిల్లలు చదవట్లేదని, మాట వినట్లేదని, హోంవర్క్ చేయట్లేదని ఒక హెడ్ మాస్టర్ సాక్షాత్తు పిల్లల ముందే గుంజీలు తీసినటువంటి వీడియో సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయిందో మనం చూసాం. సో ఈ రోజు మన గెస్ట్ ఆ హెడ్ మాస్టరే. సో ఎక్కడ ఏంటి అని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట హై స్కూల్ కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సిహెచ్ రమణ గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఒక్కసారి సార్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, హ్యాపీగా ఉన్నాను. ఎస్ సార్, మీకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయిందో మీకు కూడా తెలిసిందే. సార్ అసలు ఎందుకు మీకు పిల్లల ముందు ఆ గుంచీలు తీయాలని, పిల్లలకి సాష్టాంగ నమస్కారం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఏ ఏ అంశంలో వాళ్ళు మీ మాట వినలేదని మీకు అనిపించింది అసలు? సార్, చాలా విషయాల్లో ఈరోజు పిల్లలు ఉపాధ్యాయుల మాటని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. నా మాటనే కాదు, జనరల్గా నా దగ్గర అయితే చాలా వరకు పిల్లలకి అందులో నటన ఉండకూడదని నా ఉద్దేశం సార్. అది ఒకటి. అంటే పాఠశాల ఆవరణలో ఎలా ఉండాలో బయట ప్రపంచం కూడా అలాగే బిహేవ్ చేయాలన్నది నా ఉద్దేశం సార్ ఇక్కడ. రెండో విషయం ఏంటంటే, పాఠశాలకి విద్యార్థులు వస్తున్నారంటే వాళ్ళ ప్రథమ కర్తవ్యం చదువు మీదే దృష్టి పెట్టాలన్నది రెండో అంశం అండి. తర్వాత ఆటపాటల మీద, అది కూడా కంపల్సరీ. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యం. కానీ అది పరిమితంగా ఉండాలి, ఆ పరిధిలో ఉండాలి. దాన్ని దాటుకుంటూ ఈరోజు పిల్లలు భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ పట్ల కాకుండా మానసిక స్ట్రెస్కి గురయ్యి అలాంటి ఆటల పట్ల మొగ్గు చూపుతూ ఆ తరువాత పాఠశాలకు వచ్చినప్పటికి కూడా అదే ధ్యాసలో ఉండడం, అలాంటి ఆసక్తి, అంటే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో ఆ అంశాల మీదే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవడం, ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపించడంతో కాస్త వాళ్ళు చదువులో బాగా వెనకబడిపోతున్నారు. దానికి తోడు మా పేరెంట్స్ ఏంటంటే, మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి పేరెంట్స్, అంటే పిల్లల తాలూకు పేరెంట్స్ చాలా వరకు పేదలు అనే విషయం అందరికీ తెలిసిందే. ఏ రాష్ట్రంలో చూసుకున్నా ప్రభుత్వ బడులకి ఈ రోజు వచ్చిన పిల్లలందరూ కూడా పేదవాళ్ళు సార్. ఆ పేదవ పిల్లలు బాగా కనీస విద్యకైనా నేర్చుకోగలిగితే, కనీస స్థాయిలకు వస్తే, అంటే ఏంటంటే కనీస స్థాయి అంటే వాడు కనీసం ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నికల్, ఇంకా బ్రైటర్స్ అయితే మరి దాన్ని మనం వాడిని ఎవరినో ఆపలేం మనం. ఆ స్థాయికైనా నేర్చే కుటుంబానికి ఆసరాగా ఉండాలి. అలా ఉంటేనే ఆ తల్లిదండ్రులు పడినటువంటి శ్రమకి, ఎందుకంటే పిల్లల్ని ఈరోజు దూరంగా వదిలేసి వాళ్ళు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడ వదిలేసి వాళ్ళు ఇంకో వేరే చోట్ల బ్రతుకుతున్నారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పిల్లలకి తల్లిదండ్రులకు ఉండడం, వాళ్ళ ఆ కారణంతో వాళ్ళు పిల్లల మీద పెద్ద ప్రత్యేకమైన శ్రద్ధ చూపలేకపోవడం. కొన్ని సందర్భాల్లో మేము ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పినా కూడా వాళ్ళు కనీసం, అంటే నేను పేరెంట్స్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, కనీసం ఒక గంట అరగంట మీ పిల్లలతో గడపండి. ఎన్ని పనులు ఉన్నా కూడా సంపాదన అంతా కూడా పిల్లల కోసమే. చదువు అంతకంటే ఎక్కువ సంపాదన మనకి ఇస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. దానికోసం మీరు గడపండి అంటే అది వాళ్ళకి అది సమయం చెక్కడం లేదో, లేదంటే దాని మీద ఆసక్తి లేదో నాకైతే తెలియడం లేదు. అందుకని పేరెంట్స్ కి నేను చేసిన విజ్ఞప్తి అనమాట. అంటే వాళ్ళు మనకి ఏంటంటే, ఉపాధ్యాయుడు పడిన శ్రమకి నో డౌట్ ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎక్కువ రోలే పోషించాలి. దానిలో అంటే నేను ఎప్పుడు అది భావిస్తాను. నేను ఇంకొక ఉపాధ్యాయుడు నేను ఇది చెప్పడం లేదు. నాకు నేనుగా భావించేది ఏంటంటే, నా రోలు ఉపాధ్యాయుడిని, అంటే విద్యార్థిని బాగు చేయడానికి ఉపాధ్యాయుడి రోలుగా, అంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా నేను ఇంచుమించు ఒక 60, 70, 80% వరకు నేను పోషించాలి. మిగతా రిమైనింగ్ పార్ట్ విద్యార్థి తల్లిదండ్రులది. ఆ పార్ట్ ని వాళ్ళు బాగా మీరు నిర్వహించండి, మిగతా పార్ట్ నేను చూసుకుంటాను, నేను ఇస్తానన్న మాట ఎప్పుడు పిల్లలు చెప్తుంటారు అనమాట. అది నిర్వహించడం లేదని నాకు కొంచెం బాధ కలుగుతుంది అనమాట. ఎప్పుడు అది ఆ బాధతో, ఆ ఆవేదనలో వచ్చినటువంటి అది మూమెంట్ సార్ అది. దాన్ని నేను ఇప్పుడు దానికి మళ్ళీ మళ్ళీ వివరణ కూడా నేను ఇవ్వలేను. దయించి అది నా తపన అనమాట అది. ఓకే. అంటే మీరు అలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు, ఇంకా మీతో పాటు మీ ఎంప్లాయీస్ ఉంటారు, కో ఎంప్లాయీస్ అంతా కూడా. సో వాళ్ళంతా అంటే ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? సార్ అలా చేయకండి, వద్దు అని చెప్పే సందర్భాలు ఏమైనా అనిపించాయా? డెఫినెట్ గా మా ఉపాధ్యాయులందరూ చాలా వారించారు. సార్ ఇప్పుడు మీరు అలా చేస్తే అంటే మీ ఆరోగ్యం ముందే చూసుకోండి సార్, అలాగే ఎలా చేయగలుగుతారంటే, నాకు ఆ మూమెంట్ అనేది దీని ద్వారా అయినా మా పిల్లలు కరగాలి అంటే, ఇంకా
మన కంట్రోల్ పూర్తిగా ఏంటంటే ఉపాధ్యాయుల కంట్రోల్కి రావాలి, ఎస్. ఏం చెప్పినా చెయ్యాలి ఉమ్. అన్నది నా ఉద్దేశం సార్. అంటే మనకి అంత మీరు అంత మీ నమ్మకం, ఆ బాండింగ్ కుదరాలన్నది నా బాధ సార్. అదే, అందులో ఇంకేం లేదు సార్. ఎస్. ఉపాధ్యాయుడికి విద్యార్థికి బాండింగ్ కుదరాలి. అండ్ మీరు అలా చేస్తుంటే కూడా పిల్లలు కూడా కింద నుంచి వద్దు సార్ వద్దు సార్ అని వాళ్ళు కూడా వారిస్తున్నటువంటి అంశాలు మాకు వినిపిస్తున్నాయి ఆ వీడియోలో. అవును సార్, వారిస్తున్నారు. ఉమ్. ఆ వారణ వాళ్ళు వారించినప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా మా మేషర్ అలా చేయకూడదు అనేటువంటి బాధ వాళ్ళకి ఉంది. ఉంది. కానీ నాకు ఆ మూమెంట్ లో వాళ్ళు చేయకూడదని కాదు, సార్ మేము ప్రతి పని ఖచ్చితంగా చేస్తాము, ఫాలో అవుతాము ఉమ్. అనేటువంటి ఒక మైండ్ సెట్ కి రావాలి. అంటే ఇది చాలా మంది అన్నారండి, ఇది మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారా పిల్లల్ని అని చెప్పేసి. ఉమ్. అది నాది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదండి. నాకు ఎందుకు ఆ రోజు అంటే పిల్లలకి నాకు అవినాభావ సంబంధం ఇంకా దృఢపడాలన్నదే నా ఉద్దేశం. మా పేరెంట్స్ కూడా, మనం మేషర్తో పాటు మనం కూడా కష్టపడితే కదా మన పిల్లలు బాగుంటారంటుంటూ మరి కొంచెం వాళ్ళు ఉమ్. మా ముందుకు రావాలి. అంటే ముందుకు మీన్స్ ఆ మధ్య గ్యాప్, ఉపాధ్యాయుడికి పేరెంట్ కి విద్యార్థికి ఇది జరిగిన మధ్య. తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే మీ స్కూల్లో ఇది జరిగిందో, ఇది జరిగిన తర్వాత పర్టికులర్ గా ఆ స్కూల్ కి సంబంధించినటువంటి పిల్లల పేరెంట్స్ ఎవరైనా ఆ నెక్స్ట్ డే గానీ వచ్చి మీతో మాట్లాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వచ్చారు సార్. ఆ రోజు, ఆ మరుసటి రోజు మా మా పాఠశాల కమిటీ చైర్మన్ వాళ్ళందరూ కూడా ఆ పేరెంట్స్ తో వచ్చి, మేషారు మీరు ఎందుకంటే ఇంత ప్రయాస తీసుకున్నారు, డెఫినెట్ గా మేము కూడా మీతో చేయగలిపి మన పాఠశాలను డెవలప్ చేయడానికి డెఫినెట్ గా మా వంతు మేము కృషి చేస్తాం సార్, మీరు అంత సాహసం చేయొద్దని వాళ్ళు కూడా నాకు గట్టిగా చెప్పారండి. అందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే. అండ్ మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్ ఈ వీడియో తర్వాత? అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. సో దీని గురించి చాలా మంది మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు ఆ వీడియో చూసిన తర్వాత? ఇంట్లో జనరల్ గా ఎవరైనా, ఏ భార్య అయినా పిల్లలైనా అలాంటి మూమెంట్ లో నాది ఇప్పుడు 59 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఉమ్. 59 సంవత్సరాల వయసులో ఆ విధంగా మీరు చేయడం వలన, నాన్న మీరు ఆ విధంగా చేస్తే మేము మళ్ళీ ఏమైనా మీకు జరిగితే మరి మీరు మాకు ఉండరు కదా. ఉమ్. అంటే ఇది అంటే మీకు ఆ బాండింగ్ అనేది కొంచెం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాదమ్మా, అది అది ఏం అవ్వదు మనకి, ఎందుకంటే అది నా శక్తి నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలను అంతవరకే చేయగలిగాను. అక్కడ అది నటించడం నేను చేస్తే వేరే ఉంటదండి. అది ఉమ్. నేను ఆ సమయం అంతా కూడా నా శక్తి సన్నగిలుతున్నప్పుడు, ఎస్ మనం ఇంతకు మించి ఇంకేం చేయలేము, పిల్లలు దీంతో మారుతారు అని అంతవరకు నేను చేయగలిగాను. అది అంటే కంట్రోల్ అయితే నేను తప్పలేదు. ఉమ్. అండ్ ఆ మూమెంట్ మళ్ళీ మీకు గుర్తు చెయ్యాలి అనేది అయితే నా ఉద్దేశం కాదు. బట్ ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మీరు మాట్లాడుతున్నటువంటి విధానం అవ్వచ్చు, లేకపోతే మీరు గుంజీలు తీస్తున్నటువంటి విధానం అవ్వచ్చు, పిల్లల ముందల సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి విధానంలో ఒక రకమైనటువంటి ఎమోషనల్, ఒక రకమైనటువంటి బాధ కనిపించింది నాకు కూడా ఆ వీడియోలో. సో అంటే డెఫినెట్ సార్. ఏంటి అంటే జనరేషన్ కి చేంజ్ అవుతున్నప్పుడు ఈ మార్పులు ఇవన్నీ చూసి మీకేమన్నా అనిపిస్తుందా? అసలు ఏంటి అసలు? అదే సార్, నాకు 35 సంవత్సరాలు కంప్లీట్ చేసి 36 సంవత్సరంలో నేను సర్వీస్ చేస్తున్నానండి. ఉమ్. అంటే ఆ బాండింగ్ అంటే నాకు ఎప్పుడు కూడా మా పిల్లల కంటే, నా కన్న పిల్లల కంటే, నా దగ్గర చదువుకున్న పిల్లలకి నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానండి. అది నా మొదటి నుండి ఉన్నది. మీకు తర్వాత ఎంతమంది వాళ్ళు, సార్ పిల్లలు? నాకు ఇద్దరండి. ఉహు. వాళ్ళకి ఆ బాండింగ్ అంటే నా పిల్లలు సాధించిన విజయాల కంటే నేను తరగతిలో బోధించిన పిల్లలు సాధించిన విజయాన్ని నాకు ఎక్కువ కిక్కిస్తుంది సార్. అది ఉమ్. నేను ఎక్కువ ఆనందపడతాను కూడా. అదే చెప్తాను మా పిల్లలు అంటారు, నాన్న మేము సాధించిన దానికంటే మీ పిల్లలు సాధించింది మాకు చెప్తారు ఏంటి అని చెప్పేసి. అది అంతేనమ్మా, మీరు ఇంకో టీచర్ దగ్గర చదువుకునేటప్పుడు మీరు ఇచ్చిన ఆ టీచర్ ఆనందపడతారు, నాకంటే తండ్రిగా నేను ఆనందపడతాను. అదే, అందులో ఏమీ డౌట్ లేదు. ఉమ్. మిగతా ఉపాధ్యాయుడు నేరుగా బోధించిన విద్యార్థి పైకి వస్తే వాళ్ళ విజయంలో ఆ కిక్ వేరు, దానిలో నేను ఎక్కువ ఆనందాన్ని పొందుతాను. అది నా మోటో సార్. అంటే అది ఆ విధంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. అది ఓకే. ఇప్పుడు నాకు పిల్లలు ఏంటంటే, ఆ పిల్లలు నేను ప్రతి ఒక్కరు అక్కడ తరతమ భేదం లేకుండా పిల్లలందరినీ ప్రేమిస్తాను. పిల్లల్ని ప్రేమించేటప్పుడు ఆ ప్రేమలో నాకు కనిపిస్తారు. ఎందుకు మరి ఏమైనా మరి ఇది గొప్ప అని నేను చెప్పను, కానీ నాకు ఆ పిల్లలు కనీసం చదువుకునే పిల్లలంటే అంత ఆనందం అనిపిస్తుంటది. వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు మెరుగ్గా ఉండాలని నా బాధ అండి అది. అండ్ ఇది జరిగిన తర్వాత మీరు పిల్లలకి క్షమాపణ చెప్పడం కానీ, లేకపోతే ఆ గుంజీలు తీయడం అంశం తర్వాత పిల్లల్లో మీకు ఏమైనా మార్పు కనిపించిందా? అంటే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ మార్పులో జస్ట్ 1% అన్న కనిపించిందా? డెఫినెట్ గా వాళ్ళు కనిపిస్తుందండి, కనిపించింది. పిల్లలందరూ కూడా, సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో బాగా, మొన్న మాట కూడా ఇచ్చారు. ఇది ఇప్పుడు ఈ రోజు హాల్ టికెట్లు అయినా నేను ఆ రోజు ఇచ్చాను, నేను 11వ తారీఖున ఇచ్చాను అందరికి. వాళ్ళందరూ కూడా నాకు మాట ఇచ్చాను, మంచి రిజల్ట్ తీసుకొస్తుంది సార్, మేము బాగా చదువుతాము
10th క్లాస్ పిల్లలు అయితేనే మిగతా పిల్లలు కూడా ఆ విధంగా నాకు మాట ఇవ్వడమే కాదు, మేము మా ప్రవర్తనలో కూడా వాళ్ళకి మార్పు కనిపించింది. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు తర్వాత. మా ఉమ్. వల్ల మేసారు మీరు ఇలాగ అవ్వడం అని చెప్పేసి. అది కొంచెం నాకు కూడా తర్వాత కలిసి వేసింది కొద్ది మనసుని. కానీ నిజమే సార్ అది. అంటే ఇప్పుడు తల్లి తండ్రి తర్వాత ఆ స్థానం ఎవరికైనా ఇస్తాము అంటే డెఫినెట్ గా గురువుకే ఇస్తాం. ఈవెన్ అవును. తల్లిదండ్రులు కూడా గురువుని నమ్మి పిల్లల్ని మీ చేతిలో పెడుతూ ఉంటారు కాబట్టి అలాంటి పిల్లలకి కొన్ని కొన్ని విషయాల్లో ప్రేమతో చెప్పాలి, కొన్ని కొన్ని సందర్భాల్లో దండనగా విధిస్తూ అలా చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు రిక్వెస్టింగ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. బట్ మీరు చేసినటువంటి రిక్వెస్ట్ మాత్రానికి నేను కూడా మీకు చేతులెత్తి దండం పెట్టాలి అన్నంత ఇది నాకు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. సార్ దీని తర్వాత మీకు ఎవరి దగ్గర నుంచి అన్న ప్రముఖుల దగ్గర నుంచి కానీ లేకపోతే మీ పై ఆఫీసర్స్ నుంచి కానీ ఏమైనా కాల్స్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయి అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ లేకపోతే మీరు చేసిన పనికి ఏ విధంగా రియాక్షన్ వచ్చింది అసలు అక్కడ నుంచి? నాకు మరి మా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, గౌరవనీయులైనటువంటి లోకేష్ బాబు గారే ఆయన ట్వీట్ చేశారండి ఎక్స్ వేదికగాను. ఉమ్. అది ఆ ట్వీట్ వచ్చిన తర్వాత నేను కాస్త చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఉమ్. అంటే సాక్షాత్ మా విద్యాశాఖ మంత్రి గారే నన్ను సపోర్ట్ చేశారు. అంటే నా చర్య, చాలా మంది అప్పటి వరకు రకరకాలుగా వ్యాఖ్యానాలు రకరకాలుగా ఉండొచ్చు, అవన్నీ చూసినా ఆయన చేసిన ట్వీట్ తో ఉమ్. నిజంగా నాకు ఒక ఆనందం అనిపించడమే కాదు, తద్వారా అన్ని పత్రికల్లో కూడా ముఖ చిత్రాల్లో అంటే ప్రధాన అంటే ఫస్ట్ పేజీలోనే నా న్యూస్ రాయడము, అదే విధంగా దానికంటే మరి అంతకన్నా బహుమానం ఏమీ లేదు సార్. ఆ ఉమ్. విధంగా అది నాకు బాగా ఆనందం అనిపించింది. సార్ అలాగే మా ఎంపీ గారు కాల్ చేశారు, ఉమ్. జేడి లక్ష్మీనారాయణ గారు కాల్ చేశారు. వారందరూ అప్రిషియేట్ చేస్తే నిజమే నాకంటే ఎప్పుడు నేను ఇంత విస్తృతంగా వాళ్ళు ఎవరితో కలవడం ఎప్పుడు నా పని ఏదో నేను చేసుకుంటాను ఇదంతా కూడా. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా అధికారుల సపోర్ట్ డెఫినెట్ గా ఉంది సార్. వాళ్ళందరికీ కూడా నాకు ఎప్పుడు కూడా నా వెల్ విషర్సే. ఉమ్. ఆ విధంగా నన్ను ఎప్పుడు ఏ విధమైనటువంటి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను, మా అధికారులందరికీ కూడా. సార్ ఇప్పుడు చెప్పండి అంటే జనరల్ గా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మీ బిడ్డతో సమానం. వాళ్ళ భవిష్యత్ అనేది కంప్లీట్ గా మీ చేతుల్లో ఉంటుంది. సో ఒక విద్యార్థి మంచి ఎదుగుదల ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఒక విద్యార్థి దారి తప్పి పక్కదారిలో వెళ్తున్నాడు, చెడు మార్గంలో వెళ్తున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో, ఒక మాస్టర్ గా ఒక టీచర్ గా మీకు అంతే బాధ ఉంటుంది. సో అలాంటి ఒక సందర్భాలు ఏమన్నా ఫేస్ చేశారా సార్? అంటే పిల్లలకి చెప్పే విధానం కానీ లేకపోతే ఎలా ఉంటుంది అసలు మీకు అంటే ఉంటుంది? అప్సెట్ మూమెంట్ వస్తుంది సార్. సో అలా అవును సార్. దారి తప్పుతున్నటువంటి పిల్లోడిని ఏ విధంగా కంట్రోల్లో పెడతారు? అసలు ఎలా అనిపిస్తుంది ఆ టైంలో మీకు? డెఫినెట్ గా వాళ్ళతో నేను స్పెషల్ గా మాట్లాడతానండి. ఉమ్. పిల్లవాడు దారి తప్పుతుందంటే నేను స్పెషల్ గా మాట్లాడతాను, వాడు ప్రత్యేకించి మాట్లాడతాను. నలుగురిలో మాట్లాడను, క్లాస్ రూమ్ లో మాట్లాడను, వాడు ప్రత్యేకించి మాట్లాడతాను. వాడితో పిలిచి అమ్మాయి గాని అబ్బాయి గాని ఉమ్. వాడికి వివరంగా చెప్తాను, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి చేస్తాను నేను. ఉమ్. తద్వారా చాలా మంది పిల్లలు నా మాట ఆ విధంగా విన్నారు కూడా. కానీ పోకడలు అనేవి రోజు రోజుకి విపరీత పోకడలకు వెళ్తున్నప్పుడు నాకు ఆ బాధ కొద్దిగా నేను సెన్సిటివ్, దాన్ని ఆ విధంగా ఆ రోజు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, అంతే, మరి ఇంకేం లేదు. ఉమ్. అండ్ ఈ అదే మధ్య సార్. కాలంలో పిల్లోళ్ళు ఎక్కువ కూడా ఫోన్లకి వాటికి అడిక్ట్ అవుతూ ఉంటున్నారు. టెక్నాలజీ పరంగా ఆ వేలో ఎక్కువ అంటే టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళడం సంతోషించదగ్గ విషయమే. కానీ ఆ టెక్నాలజీని రాంగ్ వేలో యూటిలైజ్ చేసుకొని వాళ్ళ జీవితాలు ఎక్కడ ఆగం చేసుకుంటారన్న ఒక భయం కూడా మన అందరికీ ఉంది. సో దానిపై మీ కామెంట్ ఏంటి అసలు? సార్ ఇప్పుడు ఈరోజు మనకి ఇప్పుడు సెల్ కానీ ఎదరని ఇది ఎంత యూస్ఫుల్ సార్, దానిలో నో డౌట్ సార్. కానీ అట్ ది సేమ్ టైం దాన్ని మనం ఉపయోగించుకునే పద్ధతిలో ఉంది సార్, అదంతే. అవును. ఉపయోగించుకునే పద్ధతిలో ఈ రోజు మీతో నేను మాట్లాడగలుగుతుంటే డ్యూ టు సెల్ ఫోన్ అండి. ఎస్. మరి ఇది మీరు ఎక్కడ హైదరాబాద్ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను. అదే విధంగా దాన్ని ఇంకొక వేరే మార్గంలో ఉపయోగించినా అంతే అవుతుందండి. ఎస్. కాబట్టి ఆ పరిధి అనేది తెలుసుకోవాలన్నదే నా తపనండి. పిల్లలు కూడా అది చూడొద్దని నేను చెప్పను, అది అవసరమే కొన్ని సందర్భాల్లో. అది ఏంది మనం చూస్తున్నాం అనేది మనకి ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి, విచక్షణ అనేది ఉండాలి. అది మనకి చెడు నేర్పుతుందంటే దాన్ని వెంటనే కట్ చేయాలి. అది నా పాయింట్ సార్. అది అండ్ పర్టికులర్ గా మీ స్కూల్ కి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే పిల్లలకి ఏమన్నా స్పెషల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఏమైనా ప్లాన్ చేసుకుంటారా సార్ మీరు? అంటే లైక్ చదువు టైంలో చదువు, గేమ్స్ టైంలో గేమ్స్, అలా ఏమైనా స్పెషల్ గా ఏమైనా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తుంటారా? మా మా పాఠశాల నుండి పిల్లల్ని ముఖ్యంగా నా వరకు నేను ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళకి ఎస్ఏ రైటింగ్స్ కానీ, అదే విధంగా క్విజ్ కాంపిటీషన్స్, తర్వాత ఉపన్యాస పోటీలు, వీటికి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకే.
అలాగే రాష్ట్ర స్థాయి దీనికి కూడా మన సైన్స్ ఫేర్స్ కూడా మా ఉపాధ్యాయులు తయారు చేస్తుంటారు. ఉమ్, పోటీ పరీక్షలకి ఎన్ఎంఎస్ అలాంటి పోటీ పరీక్షలు కూడా మా పిల్లలు తయారు చేస్తుంటారు. ఇలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కండక్ట్ చేసినటువంటివి కూడాను ప్రైజ్ మనీలు ఇచ్చినటువంటి వాటి కూడా మా సైన్స్ టీచర్స్ వాటికి ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఇవన్నీ మాకు ఉన్నంత మేరకు పిల్లల్ని ఆ విధంగా ప్రిపేర్ చేసి ఆ విధంగా అన్నది సిద్ధం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామండి. ఎస్, ఇలా అంటే ఒక ఇంటర్వ్యూ వేదికగా మీలాంటి ఒక మాస్టర్ ని కలవటం నిజంగా ఇది నేను కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లల జీవితాల విషయంలో పేరెంట్స్ ఎంత ఆలోచిస్తారో మీలాంటి మాస్టర్స్ కూడా అంతే ఆలోచిస్తారు. ముఖ్యంగా మీలాంటి మాస్టర్స్ అనే వాళ్ళు నిజంగా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళని ఇలా కలవడం అనేది చాలా సంతోషం. అండ్ వన్స్ అగైన్ మీరు చేసిన దానికి మా మ్యాగ్నా టీవీ తరపున కూడా, అంటే పిల్లల విషయంలో మీరు తీసుకున్నటువంటి కేర్ కి మా మ్యాగ్నా టీవీ తరపున కూడా మేము నిజంగా మీకు ఒక రకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. నమస్తే సార్. అదే విధంగా ఇది నేను మనం చేసేది ఏదో నా యొక్క ప్రచారం కోసం నేను చేసుకోలేదు సార్. అది మీ Yes. మీడియా ద్వారా మా మిత్రులందరికీ, మా ఉపాధ్యాయ లోకానికి ఎవరికైనా చెప్తున్నాను. నాలో ఉన్న తపన, నాలో ఉన్నటువంటి తాపత్రయం ఎలా వ్యక్తం చేయాలి ఆ క్షణంలో, వాళ్ళని ఎలా ఏ విధంగా చూడాలి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను కాస్త ఆ విధంగా అయ్యాను. చాలా మంది ఇంకో దేనికోసం నేను చేయలేదు సార్. అది దయించి మీ మీ మీడియా ద్వారా నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయండి మా మిత్రులందరికీ కూడా, ఎవరికైనా కూడా. అది నా తపన, మా పిల్లలను బాగు చేయాలనే తపనలో భాగంగా ఆటోమేటిక్ ఆ రోజునటువంటి వచ్చింది. దాన్ని సదుద్దేశంతోనే అందరినీ స్వీకరించమని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరి మనసులైనా గాయపడితే వాళ్ళకి నేనేం మరి దానికి ఒక రకంగా నన్ను వేరే అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు అనేది నా భావన, వారిని కూడా. ఎస్, వీ హోప్ ఈ ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్ గా ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని మీరు భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని త్రూ మా ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక పిల్లోడి యొక్క జీవితం అనేది తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెంట్, ఒక ఉపాధ్యాయుడిగా సార్ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఉద్దేశంతోనే చేశారు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.